గడిచిన నవంబర్ మాసంలో ఆర్జీ1 ఏరియా 114% ఉత్పత్తిని సాధించినట్లు SO2 GM గోపాల్ సింగ్ తెలిపారు. సోమవారం మధ్యాహ్నం ఆర్జీ1 GM కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్జీ1 DGM పర్సనల్ కిరణ్ బాబుతో కలిసి SO2 GM మాట్లాడారు. వార్షిక లక్ష్యంలో ఆర్జీ1 ఏరియా ఇప్పటి వరకు 90% ఉత్పత్తిని సాధించినట్లు తెలిపారు. మిగిలి ఉన్న 115 రోజుల్లో టార్గెట్ను ఛేదించే దిశగా అన్ని విభాగాల అధికారులు, ఉద్యోగులు సమిష్టిగా కృషి చేయనున్నట్లు చెప్పారు. మన ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ అండ్ అదర్ రిలేటెడ్ వర్క్స్ గురించి సీనియర్ ఎండి గారు ప్రతి మంత్ ఆల్ ఏరియా జిఎంస్ ప్లస్ అదర్ డిపార్ట్మెంట్స్ జిఎంస్ తోనే వీసీ ద్వారా మీటింగ్ కండక్ట్ చేస్తున్నారు. సో ఆ మీటింగ్లో లాస్ట్ మంత్ 15th నవంబర్ నాడు జరిగే మీటింగ్లో సార్ ఏం ఆదేశం ఇచ్చారంటే, ఇది మన సింగరేణిలో ఎట్ ప్రజెంట్ మన ఏ పొజిషన్ అంటే ప్రొడక్షన్ ప్రొడక్టివిటీలో ఏ పొజిషన్ ఈ టైంకి మనం ఇక్కడ ఎట్లా ఉన్నాము, ప్లస్ మన దగ్గర ఉన్న సవాలు ఏంటి, నెక్స్ట్ మన టార్గెట్ ఏంటి, మన టార్గెట్ ఫుల్ఫిల్ చేయాలంటే దాన్ని ఎట్లా మన టార్గెట్ చేయాలంటే మనకి ఏం చర్యలు తీసుకోవాలి. సో దీని గురించి ఒక మల్టీ డిపార్ట్మెంట్ టీమ్ అంతా తయారు చేసేసి, ఆ మల్టీ డిపార్ట్మెంట్ టీమ్స్ ఎట్లా అంటే దానికి టీమ్ లీడర్గా ఏరియా జనరల్ మేనేజర్, SO2 GM, ఏరియా E&M ఇంజనీర్, ఏరియా ఫైనాన్స్ HOD, ఏరియా పర్సనల్ అండ్ ఏరియా ID వాళ్ళందరూ కూడా యూనియన్ వాళ్ళతో కలిసి అక్కడ మైండ్ మీదకి వెళ్ళి ఆ మైండ్ దగ్గర వాళ్ళు అందరితోనే ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేయాలి. ఆ మీటింగ్ ఎట్లా ఉండాలంటే, ఫస్ట్ షిఫ్ట్ లో నైట్ షిఫ్ట్ వాళ్ళు అండ్ ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళు కలిసేసి మార్నింగ్ అవర్స్లలో 7 o'clock 7 to 1 hour అంతా ఉంటుంది ఈ మీటింగ్. ఈ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ షిఫ్ట్ వాళ్ళ కోసం ఇంకా మళ్ళీ 3 గంటలకు సేమ్ టీం మళ్ళీ అక్కడ వెళ్ళేసేసి వాళ్ళందరినీ అక్కడ వాళ్ళు అడ్రస్ చేసేసి వాళ్ళతో పాటు చర్యలు తీసుకుని, అంటే వాళ్ళు ఫీడ్బ్యాక్ ఏదైతే అక్కడ ఉన్నా వాళ్ళు ఫీడ్బ్యాక్ చేస్తారు. సో ఆల్ కలిసేసి ఇది ఇట్స్ కంప్లైంట్ లాగా కాదు, కానీ కేవలం ఇక్కడ ఈ టైంలో ఎట్లా ఉన్నది, ఏమైంది, పరిస్థితి ఎట్లా ఉన్నది, వాళ్ళు ఎంత ప్రొడక్షన్ తీసుకున్నారు, ఆ ప్రొడక్టివిటీతో పాటు మిగతా వెల్ఫేర్ మేజర్స్ కానివ్వండి, లేకపోతే వేరే ఏదైతే ఏ చర్యలు తీసుకోవాలో, ఎట్లా మనకు సేఫ్టీ కానివ్వండి, అది ఎట్లా ఇంప్రూవ్ కావాలో, సో దానికి వాళ్ళ దగ్గర నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. ప్లస్ అందరూ కూడా సమిష్టి కసితోనే మనం అంతా మన ప్రొడక్ట్స్ మన టార్గెట్ మనం సాధించాలని అది ఉద్దేశం ఉన్నది. సో దీని ప్రకారం ఈ రోజు మీ అందరితో ప్రెస్ మీటింగ్ పెట్టడం. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో AGM, IED ఆంజనేయులు, AITUC RG1 కార్యదర్శి అరెల్లి పోషం, అధికారులు ధనలక్ష్మిబాయి, భీమా, హనుమంత్ రావు, రాజన్న తదితరులు పాల్గొన్నారు.